డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం గోల్డ్ రేట్స్ అమాంతంగా పెరిగిపోయినాయి. రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది బంగారం. ప్రస్తుతానికి మధ్య తరగతి వాళ్ళకి అందనంత ఎత్తులోకి వెళ్ళిపోతుంది బంగారం ధర. నార్మల్ గా చూసుకుంటే ఇంతకు ముందు చూసుకుంటే బంగారం రేటు గతంలో కన్నా ఇప్పుడు ఇంకా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు పెరిగిన రేట్ ఆల్ టైమ్ కి చేరిందని మనం చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధరలు ఒక్కసారిగా రికార్డు స్థాయిలోకి పెరిగిపోయినాయి. $5,000 క్రాస్ అయింది ఔన్స్ బంగారం. $5,095 చేరింది. 31.10 గ్రాముల బంగారం అని చెప్పుకోవచ్చు. 2 ఏళ్లలో రెట్టింపుకు చేరింది ఈ ఔన్స్ బంగారం ధర. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర $161,950 ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర $1,48,450 పలుకుతున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. US డాలర్ విలువ పడిపోవడంతో బంగారం ధరకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. సో సామాన్యుడు బంగారాన్ని కొనుక్కోవటం అనేది ఆశగానే మిగిలిపోతుందా అనే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ బంగారం ధర తగ్గుతుంది అనే అంచనాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా తగ్గట్లేదు. ఇదే విధంగా బంగారం ధర పెరుగుతూ వెళ్తుంది, ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. రికార్డు స్థాయిలో ఒక్కసారిగా బంగారం ధర అనేది పెరుగుతూ వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. పసిడిపై ప్రత్యక్షంగా అటు ప్రపంచ దేశాల మధ్య ఏదైతే యుద్ధ ప్రభావం ఉందో అది దాని ప్రభావం పడుతున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఒక పక్కన చూసుకుంటే ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో కూడా భారీగా ఈ బంగారం రేట్లు అనేవి పెరిగిపోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సావరిన్ బాండ్లపై పెట్టుబడులు పెరగటం, ఇక లోహాలపై ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపడం, ఇవన్నీ కూడా ప్రధాన కారణంగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మరింతగా బంగారం ధర పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏడాది ప్రారంభంలోనే 17% బంగారం ధర పెరిగితే ఇక ముందు ఏ విధంగా ఉంటుంది అంటే 2026 స్టార్టింగ్ లోనే ఈ విధంగా ఉందంటే 2026 ఎండింగ్ టైంలో మధ్యలో ఇంకా ఏ విధంగా బంగారం ధర పెరుగుతుంది అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మనం చూడొచ్చు. ప్రపంచంలో రాజకీయ గందరగోళం పెరిగింది ఒక పక్కన, బంగారం ధరలు కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. దాని కారణంగా ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు పెరిగాయి. మనందరికీ తెలిసిన విషయమే. మొన్నటి వరకు ఇండియా పాక్ యుద్ధం నెలకొన్న నేపథ్యం చూసాం. ఇప్పుడు ఇరాన్ పైకి ఏ క్షణమైనా విరుచుకుపడే విధంగా ఉంది ట్రంప్ ప్రభుత్వం. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో 5,000 పైకి డాలర్ల స్థాయిని దాటింది బంగారం ధర. గత 2 సంవత్సరాల్లో బంగారం ధర రెండింతలకు పైగా పెరగడం మార్కెట్లో భయాన్ని కొలిచే సాధనంగా ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక చారిత్రక పాత్రను మరోసారి గుర్తు చేసే విధంగా ఈ బంగారం ధర అనేది హైకి వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే గత కొన్ని రోజుల క్రితం మనం చూసుకుంటే ఒక కొంత అమౌంట్ అనేది దీని మధ్య వ్యత్యాసం అనేది ఉంది. ఇప్పుడు సడన్గా హైదరాబాద్ మార్కెట్లో ఏ విధంగా అయితే బంగారం ధర పెరిగిపోయిందో కూడా మనం చూస్తున్నాం. భౌగోళిక రాజకీయ ప్రమాదాలు పెరగడం, దాంతోపాటు డాలర్ బలహీనపడడం కూడా డిమాండ్ను మరింత బలపరిచిందని కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఔన్స్ బంగారం ధర తొలిసారిగా $5,000 పెరిగింది అని అంటే ఇది ఒక సంచలనం అనే చెప్పొచ్చు. నార్మల్ పీపుల్, మధ్యతరగతి కానీ బిలో మధ్యతరగతి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు ఏదైనా శుభకార్యాలకి బంగారాన్ని కొనుగోలు చేయాలన్నా చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బంగారం ధర అంత గరిష్ట స్థాయికి చేరుతుంది. ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయని చెప్తున్నారు, కానీ తగ్గే సూచనలు కూడా మనకి ఎక్కడా కనిపించట్లేదు. యుఎస్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఏవైతే యుద్ధాలకు సంబంధించిన ప్రకటనలు ఉన్నాయో, ఎప్పుడు ఏ దేశం పైన విరుచుకుపడతారనే అంచనాలు ఉన్నాయో అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఈ కారణం వల్లే ప్రధానంగా బంగారం ధర పెరిగిందని కూడా చెప్తున్నారు. అంతర్జాతీయ సంబంధాలను కొత్తగా మలచడం, లేదంటే పెట్టుబడిదారుల సార్వభౌమ బ్రాండ్లు కానీ కరెన్సీల నుంచి బయటకు రావడం కానీ ఈ వేగవంతమైన ర్యాలీకి కారణాలుగా మారాయని కూడా చెప్తున్నారు. బంగారం వ్యాపారంలో ఒక ట్రాయ్ ఔన్స్ అంటే సుమారు 31,135 గ్రాములు ఉంటుంది. ఇది ఒక్కసారిగా పెరిగిపోవడం కూడా మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఈ ఔన్స్ ధర 5,000 వరకు దాటింది, 5,000 పైనే ఉంది అని అంటే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటే ఇంకా బంగారాన్ని చూసి ఇది బంగారం అని అనుకోవటం తప్ప కొనే పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఎక్కడా కూడా కనిపించట్లేదు. ప్రధానంగా మనం ఇండియాలో చూసుకుంటే ఏ శుభకార్యాలు చేసినా, పెళ్లిళ్ళకైనా గృహప్రవేశాలకైనా కొంచెం బంగారం అనేది కొనుక్కోవటం మన సాంప్రదాయంగా వస్తుంది. అటువంటి సాంప్రదాయాలు మారే అవకాశం ఉందా అని అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే బంగారం ధర సామాన్య ప్రజలు ఎవరు కూడా కొనుక్కునే పరిస్థితి లేదు.
మరి అటువంటి వారికి ఏం చేయాలంటే కొత్త కొత్త మార్గాలు అనేవి తీసుకొస్తుంది మోదీ ప్రభుత్వం. కానీ ప్రస్తుతం 22 క్యారెట్స్ కానీ 24 క్యారెట్స్ బంగారం కొనుగోలు చేయాలంటే కనుక అది ఒక కలగానే మిగిలిపోతుందా అనే విధంగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఒక ఔన్స్ ధర మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే $5,095 పెరిగింది అని అంటే బంగారం ధర ఏ విధంగా ముందు ముందు వెళ్తుందో మార్కెట్లో కూడా మనం చూస్తున్నాం. భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు గల ప్రధాన కారణాలు ఏంటి? నిజంగా మనం చెప్పుకున్నట్లుగానే ట్రంప్ ఏదైతే చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయో దాని ప్రకారమే చూడాలా, లేదంటే ప్రపంచ మార్కెట్లో యుద్ధ వాతావరణాలు నెలకొన్న నేపథ్యంలోనే ఈ విధంగా జరుగుతుంది అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? వీటన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అంశుమ అందిస్తారు. సార్, అసలు అంటే చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా బంగారం వెండి ధరలలో ఈ హెచ్చుతగ్గులు అనేవి చూస్తున్నాము. భారీగా ధరలు పెరిగిపోతున్నాయి, ఎందుకు అంటారు? 2025 సంవత్సరమే ఒక బుల్రన్ అనుకున్నాము బంగారు ఆభరణాలకి, జ్యువెలరీ ఇండస్ట్రీకి. బట్ ఈ 2025 ఎండింగ్ టు 2026 చూస్తే బంగారంతో పాటు సిల్వర్ కూడా ఒక ర్యాపిడ్ గ్రోత్లో ఉంది. సో లాట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ చూస్తాం, ఇంటర్నేషనల్ ఆర్థిక ఇబ్బందులు చూస్తాం, యుద్ధ వాతావరణం చూస్తాం, ఎటువంటి ఉన్న జ్యువెలరీ మీద ఇంపాక్ట్ అవుతుంది మీ అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడు కూడా ఇంత త్వరగా ఇంత ఫాస్ట్గా గ్రోత్ చూడలేదు. జూన్లో సుమారు ₹1,00,000 ఉన్న సిల్వర్ ఈరోజు దాదాపు ₹3,25,000 చేరింది. సో సంథింగ్ 6 monthsలో అన్బిలీవబుల్. అంతెందుకు, లాస్ట్ 4 రోజుల్లో 5 రోజుల్లో చూస్తే ప్రతిరోజు 8,000, 10,000 రేటు పెరుగుతూ వస్తుంది. లాస్ట్ 1 weekతో చూసుకుంటే ఇట్స్ జంప్ ఆఫ్ అరౌండ్ 35,000 to 40,000 రూపీస్, సంథింగ్ అబ్నార్మల్. అంటే ఈ గ్రోత్ అసలు ఎందుకు ఉంది, ఇంకా ఎలా పెరుగుతుందా, చాలామందికి ఇట్ ఇస్ అ డౌట్ ఉంటుంది. సో జనరల్గా అందరికీ తెలిసిందే అండి, బంగారం అనేది, సిల్వర్ అనేది ఇండియాలో మైనింగ్ అవ్వదు, వీ ఇంపోర్ట్ దిస్. సో ఇదన్నీ కూడా మన ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నందుకు కరెన్సీ ఎక్స్చేంజ్ ఏ విధంగా ఉంది అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఇంటర్నేషనల్లో ఔన్స్ ప్రైస్ ఏముంది, స్పాట్ ప్రైస్ ఏముంది అనేది ఇంపాక్ట్ అవుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే సిల్వర్ హ్యాస్ ఎ మోర్ బిగ్ బుల్ రన్ కంపేర్ టు గోల్డ్. అంటే నార్మల్గా ఏ ఇబ్బందులు ఉన్నా మెటల్ పెరుగుతుంది, అందరికీ తెలిసిందే. అండ్ గోల్డ్ అనేది వాట్ అన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా. రీసెంట్గా చూస్తున్నాం ద యుఎస్ రిస్ట్రిక్షన్స్, టారిఫ్స్. సో గ్లోబల్గా ఏం చేస్తున్నారు, చాలా దేశాలు కూడా డాలర్స్ని ఎగ్జిట్ చేసేసి మెటల్ వైపు మొగ్గు చూస్తున్నారు, సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా. సో దీనివల్ల గోల్డ్కి అనేది ఒక డిమాండ్ పెరిగింది. సో దానివల్ల గోల్డ్ అనేది ప్రైస్ పెరుగుతూ వస్తుంది. అన్లెస్ గ్లోబల్గా సిచ్యువేషన్ కూల్ అయ్యే వరకు గోల్డ్ అనేది ఒక పాజిటివ్ ఉంటుంది. కానీ సిల్వర్ సడన్గా ఇంత ర్యాపిడ్గా పెరగడం, ద రీజన్ బిహైండ్ ఇట్ ఏంటంటే ఇండస్ట్రియల్ పర్పస్కి సిల్వర్కి ఒక గ్రేట్ డిమాండ్ వచ్చింది. సో సోలార్ ప్యానెల్స్ కానివ్వండి, ఈవీ బ్యాటరీస్ కానివ్వండి, సో దీనికి కన్సెప్షన్ చాలా పెరుగుతుంది రోజు రోజుకి. సో ద న్యూ టెక్నాలజీ విచ్ హ్యాస్ కమ్ డౌన్ వేర్ బ్యాటరీస్ కెన్ బి మోర్ యాక్టివ్ అండ్ మోర్ ఫాస్టర్ దెన్ రెగ్యులర్ లిథియం బ్యాటరీస్ అని చెప్పి సిల్వర్ యూస్ చేస్తున్నారని చెప్పేసి ఒక టాక్. సో దీనివల్ల ఇండస్ట్రియల్ కన్సెప్షన్ పెరిగింది. సో ఇండస్ట్రియల్ కన్సెప్షన్ పెరగడంతో యూఎస్ కూడా సిల్వర్ని పర్చేస్ చేయడం స్టార్ట్ చేయడము, అండ్ అదేవిధంగా చైనాలో కూడా ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ పెట్టడము, రేర్ ఎర్త్ మెటల్స్ కిందకి లిస్ట్ చేయడము. సో ఇవన్నిటితో సిల్వర్ కూడా ఒక గ్రేట్ డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ ఏర్పడంతో సిల్వర్ పైన ఒక క్రేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇట్స్ మూవింగ్ ఆన్ రన్నింగ్. సో $100 ఒక స్పాట్ ప్రైస్ వస్తుంది అనుకున్నాము ఈ మార్చి వరకు, కానీ జనవరి వరకు ఎంత మించి ఆ ప్రైస్ వచ్చేసింది. సో సాధారణంగా మనకి ధరలు పెరిగినప్పుడు చాలా మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఈటీఎఫ్ల రూపంలో, కానీ ఇప్పుడు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. సో మార్కెట్లో ఆ గ్రోత్ అనేది ఏ విధంగా చూస్తున్నారు మీరు? నార్మల్గా అండి, వెండి బంగారం అనేది సైమల్టేనియస్గా ఎప్పుడు చూస్తాం, పెరిగినా తగ్గినా. సో ఎక్కువ మంది సిల్వర్ని హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి గోల్డ్ వైపు చూస్తారు. కానీ ఇప్పుడు ఉన్న ఈ సిల్వర్ పాజిటివ్ గ్రోత్ని చూస్తే చాలామంది సిల్వర్ వైపు కూడా చూస్తున్నారు. ముఖ్యంగా అండి, ఇండియాలో వెండి బంగారం అనేది ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఎన్ లగ్జరీ ఆర్ ఇదండి, ఇట్స్ దే హ్యావ్ ఎ సెంటిమెంట్ వాల్యూ. ఇంట్లో ఏ శుభ కార్యక్రమం ఉన్నా బంగారం వెండి కొంటారు. సో ఒక మెమరీ లాగా ఉండిపోతుందండి. స్పెషల్గా వెడ్డింగ్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్క స్థాయి ప్రకారంగా వెండి బంగారం కొంటారు. సో ముఖ్యంగా ఇంట్లో అకేషన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వెండి బంగారం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక బిగ్ ఇంపాక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్లో 4 వస్తువులు వస్తాయి అనుకుంటే ఇప్పుడు 2 వస్తువులు రావడం కష్టం అయిపోయింది బికాస్ ఆఫ్ ద ప్రైస్ అప్రిసియేషన్. సో లైట్ వెయిట్స్ క్రియేట్ చేయడం, హ్యాండిల్ చేయడం కూడా ప్రతి జ్యువెలరీ స్టోర్ చేస్తుంది. అదేవిధంగా మానేపల్లి కూడా లైట్ వెయిట్స్ జ్యువెలరీ హ్యాండిల్ చేయడానికి చూస్తున్నాము. బట్ ఇల్ హ్యావ్ ఎ గుడ్ ఇంపాక్ట్ ఇన్ ద రీటైల్ బిజినెస్ అండి. సో రీటైల్ బిజినెస్ ప్లాట్ఫామ్లో తప్పకుండా ప్రజలకు ఇబ్బంది ఉంటుంది. అది సిల్వర్ కూడా ఇంత ప్రైస్ పెరగడంతో ఏదైనా బేసిక్ సిల్వర్ జ్యువెలరీ కొనాలన్నా, సిల్వర్ ఆర్టికల్ కొనాలి, ఇవాళ కంచం కొనాలంటే 1 kg కంచం సో దాదాపు 70,000 80,000 రూపాయల్లో కంచం వచ్చేది రీసెంట్ 1 year వరకు. ఇప్పుడు కంచం కొనాలంటే 3-3.5 లక్షలు అవుతుంది. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ ప్రిటీ ఎక్స్పెన్సివ్, తప్పకుండా బిగ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో కస్టమర్స్ వాకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటారు? అంటే గతంతో కంపేర్ చేస్తే ప్రజెంట్ కస్టమర్లు వస్తున్నారా? అంటే ఒకప్పుడు ఎంత తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు అంటారు? మేజర్గా లాస్ట్ 6 monthsతో చూస్తే అండి, సేల్ పాయింట్లో వీ హ్యావ్ మోర్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫర్ ఎక్స్చేంజ్. అంటే పాత నగని కొత్త నగగా ఎక్స్చేంజ్ చేసుకోవడం, మాడిఫై చేసుకోవడం, ఇవి ఎక్కువగా వస్తున్నాయి. అండ్ అకేషన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా కొనాల్సిన వాళ్ళు వస్తున్నారు, దే బయింగ్ ఇట్. బట్ జనరల్గా ఇట్స్ నాట్ దట్ ఈజీ షాపింగ్ యాజ్ ఎర్లియర్.